మీటింగ్కు స్వాగతం. ఈరోజు మన పాఠశాలలో మెగా PTM మెగా పేరెంట్స్ మీటింగు మరి మూడవ మెగా పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్ ఏర్పడి మరి సమావేశాన్ని నిర్వహించవలసిందిగా ప్రభుత్వం ఆదేశించి ఉన్నది. మరి ఈ సమావేశంలో అనేక కార్యక్రమాలు మిళితమై ఉన్నాయి. వాటన్నిటి కూడా మనం మార్నింగ్ నుంచి జరుపుతా ఉన్నాం. మరి ఈ ఉమ్మడి సమావేశానికి మరి మన పాఠశాలకు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు శ్రీ తమ్మా శివారెడ్డి గారు, DC చైర్మన్ గారు, మరి అలాగే పాఠశాల విద్యా కమిటీ అయ్యా సతీష్ గారు, మరి ఇదే పాఠశాలలో 1964లో మరి ఈ పాఠశాల SSLC పూర్తి చేసి మరి తర్వాత ఉన్నత విద్యాభ్యాసం చేసి 2006లో చీఫ్ ఇంజనీర్గా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చీఫ్ ఇంజనీర్గా ఉద్యోగ విరమణ చేసినటువంటి శ్రీ గుమ్మడి శివలింగ ప్రసాద్ గారు మన వేదిక మీదకి వచ్చి ఉన్నారు. మరి వారికి అలాగే మన PSC డాక్టర్ గారు డాక్టర్ అమీర్ గారు MD సారు మరి వారికి మరి అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, మా బ్యాటరీలు ఎంతో వెన్నుదన్నగా ఉండి అన్ని కార్యక్రమాలలో పాల్పంచుకుంటున్నటువంటి శ్రీ రాజు సాయిబాబు గారు మరి త్వరలో వస్తారు. సారు అత్యవసర పని మీద తెనాలి వెళ్ళారు, వారు కూడా వస్తారు, మనతో పాటు జాయిన్ అవుతారు. వారికి మరి ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, పంచాయతీ డిపార్ట్మెంట్ వారికి మరి అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, సచివాలయ డిపార్ట్మెంటు, వైద్య ఆరోగ్య సిబ్బంది అందరికీ కూడా మనం ఇన్విటేషన్ పంపించున్నాం. మరి వారి అవకాశాన్ని బట్టి మన కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఉంటారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మన పాఠశాల ఉపాధ్యాయులు అందరికీ కూడా ధన్యవాదాలు. మీ అందరికీ శుభాశీస్సులు. మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన విద్యార్థులు ఎలా చదువుతున్నారు, ఏంటి ఆ తల్లిదండ్రులతో ముచ్చటించడం, మన పాఠశాలలో చదివి మరి ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వారి యొక్క మన ఉత్తరోత్తరప్పుడు సగటు వ్యవసాయ కూలికి 1000 రూపాయలు దాకా వస్తున్నాయి. మేము చదువుకునేటప్పుడు ఈ వయసులో 16 సంవత్సరాల వయసు ఈ స్కూల్లో చదువుకునేటప్పుడు ఆ రోజు కూలి 5 రూపాయలు, ఇప్పుడు 1000 రూపాయలు. వాళ్ళు ఏమంటారంటే అప్పుడే జీవితాలు బాగుంటాయండి, ఇప్పుడేనండి మాకు 1000 రూపాయలు కూడా చాలటాలు అంటున్నారు. సో ఈ విధంగా చదువుకోకుండా ఏ ఉద్యోగాల్లో చేరకుండా రేపు తక్కువ ఆదాయాలతో మీ పిల్లలు మీరు బతకాలంటే చాలా కష్టం అవుతుంది. ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఇక్కడికి పిలిచి మీ పిల్లల పరిస్థితి ఆల్రెడీ మీ మాస్టర్లు చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఇందానికి రాలేకపోయాను ఇక్కడికి. మీ పిల్లాడి గురించి కానీ పిల్లల గురించి కానీ మీకు మీ టీచర్లు చెప్పుకుంటారు. అదేవిధంగా కంటిన్యూ అయితే పర్టికులర్గా 10th క్లాస్లో ఉండేవాళ్ళు రేపు పాస్ అవడం కూడా కష్టము. చిన్న కొద్ది మార్కు వస్తే మంచి కాలేజీలో కూడా సీట్ ఎవరు కొనుక్కోవాలి. కానీ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే ప్రతి విషయంలోనూ కేర్ తీసుకుంటుంది. కానీ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా పిల్లలు క్రమంలో మాత్రం క్రమశిక్షణ తప్పారు. ఇప్పటికీ మా గురువులు ఎదురుపడితే వాళ్ళ ముందు కూర్చోలేమండి, నిలబడే ఉంటాం. నా గురువులు ఉన్నారు చాలామంది, నా సర్వీస్లో చాలామంది కలుస్తున్నారు. వాళ్ళ ముందు వచ్చి నేను నిలబడే ఉంటాను. కారణం ఏంటంటే వాళ్ళతో నేను చేస్తున్నప్పటికి కూడాను ఆ గురువు అంటే గౌరవభావం. మరి అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఈ సమాజంలో కనిపించట్లా. తల్లిదండ్రులను ఎవరికి గౌరవించట్లా. చాలా మంది పిల్లలు ఈరోజు కంపల్సరీ రావాలని చెప్పలేదు, రాపోయినా పర్లేదు క్లూ ఇస్తున్నారు. కారణం ఏంటంటే ఆ తల్లిదండ్రులు కనుక ఇక్కడికి వస్తే వారి యొక్క చదువు సంధ్యల గురించి అన్ని వివరిస్తడం జరుగుతుందన్నమాట. బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం. బాల్య వివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం,
మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. అందువల్ల నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. బాల్య వివాహం జరగటానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాము. బాలల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సాకారానికి మద్దతు ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఉపాధ్యాయులు కూడా అనేక రకాలుగా సౌకర్యాలు సదుపాయాల కల్పనలో బాగా పాల్పంచుకుంటూ ఉన్నారు. మరి మన పాఠశాలలో డ్రాయింగ్ మాస్టర్గా పనిచేసి విశ్రాంతి ఉపాధ్యాయుడిగా అంటే రిటైర్ అయ్యారు శ్రీ పుసులూరి వెంకటేశ్వర్లు గారు. వారి తండ్రి గారైన స్వర్గీయ పుసులూరి వెంకటస్వామి గారి జ్ఞాపకార్థంగా మరి మన పాఠశాలలో విద్యార్థులకు డ్రాయింగ్ పెయింటింగ్ పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందజేయమని, మరి అలాగే తిథి భోజనం ఏర్పాటు చేయమని, దానిలో ఆ రోజు మనం డిసెంబర్ 3వ తారీఖున పాల తాగులు కూడా తీసుకున్నాం. ఆ పాల తాగులు కూడా ఏర్పాటు చేయమని 6,990 రూపాయలు పంపించిన సంగతి మీ అందరికీ చెప్పి ఉన్నాను. మరి దానిలో భాగంగా ఆ రోజు పెయింటింగ్ డ్రాయింగ్ పోటీలు నిర్వహించి మరి వారిలో కూడా 6th, 7th జూనియర్స్, 8th, 9th, 10th కూడా సీనియర్స్, ఇంటర్మీడియట్, సూపర్ సీనియర్స్, 1st, 2nd, 3rd, 4th ప్రైజెస్ తీయటం జరిగింది. ఈరోజు మరి పెద్దలు మన ఉపాధ్యాయుల సమక్షంలో వారికి బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. ముందుగా పిఎం శ్రీ ఎస్ఏవిఆర్ జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ ప్లస్ విద్యార్థులైనటువంటి అంటే ఇంటర్మీడియట్ పిల్లలండి, వారికి ఈ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ప్రైజ్ పొందినటువంటి పులి అన్విత జూనియర్ ఇంటర్ ఆ పాపను వచ్చి బహుమతి అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదే వరుసలను పెట్టండి. దాన్ని రావు సాయిబాబా గారు, హెచ్ఎం గారు సంయుక్తంగా అందించడంతో రాష్ట్ర ప్రభుత్వం విలువల విద్య అనేటటువంటి ఒక పుస్తకాన్ని ఒక్కొక్క క్లాస్కి 5 పద్యాలు చొప్పున ఉండేటటువంటి ఒక పుస్తకాన్ని ఇచ్చింది. ఆ పుస్తకం ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం చాగంటి కోటేశ్వరరావు గారి ద్వారా ఆ పుస్తకాలు రూపొందించి విలువలు అనేటువంటి పెంపొందించాలనేటువంటి దృక్పథంతో ఏర్పాటు చేసి పుస్తకాలు అందరి విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రతి పద్యంలోనూ చాలా విలువైనటువంటి విషయం ఉంది. మరి దాని ద్వారా ఎంతమంది ఆ విలువలు నేర్చుకొని ఎంతమంది అభివృద్ధి పదంలోకి వచ్చారో ప్రతి దానికి ఒక కథ, ఆ అభివృద్ధి చెందినటువంటి వ్యక్తుల యొక్క ఫోటోలతో సహా మనకు ఆ విలువల విద్య పుస్తకంలో ఇచ్చారు. మరి ఆ విలువల్ని పెంచడం కోసం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది బూడిదలో పోసిన పన్నీర్లాగా తయారవుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు అనేవాళ్ళు తప్పనిసరిగా పిల్లల గురించి శ్రద్ధ తీసుకోవడం అనేది కాస్త వెనుకబాటులో ఉన్నారు. పిల్లల గురించి పట్టించుకోండి. ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ 99 మంది 10th క్లాస్ విద్యార్థులు ఉంటే నాకు తెలిసి 10-15 మంది పేరెంట్స్ మాత్రం వచ్చున్నారు. మిగతా తల్లిదండ్రులు ఏమయ్యారండి? వారు పట్టించుకోరా? మరి రేపు రిజల్ట్ అనేటువంటిది ప్రభుత్వం అనేటువంటిది పెట్టిన దానికంటే పిల్లల ప్రగతిని చర్చించడం కోసమే ఈ తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేసింది. సరే, ఓకేనండి, ఎవరు ఏం చేయాలి, పనులు రకరకాలైనటువంటి పనుల మూలంగా రాకపోయి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఒక పద్యాన్ని మీకు మా విద్యార్థిని చదివి చెప్పి వినిపిస్తుంది. దాని భావం కూడా చెప్తుంది. అధికం ప్రచన్న గుప్తం ధనం విద్యా భోగకరి యశస్సుకరి విద్యా గురునాం గురుః విద్యా బంధు జనో విదేశ గమనే విద్యా పరాదేవత విద్యా రాజ్యసు పూజ్యతే నహి ధనం విద్యా విహీన పశువు. దీని భావం ఏమిటంటే విద్యయే పురుషునికి సౌందర్యాన్ని ఇస్తుంది, విద్యయే కీర్తి సుఖాలను తెచ్చిపెడుతుంది, విద్యయే గురువులకు గురువై బోధిస్తుంది,
విద్యయే రాజ్యసభలో పూజింపబడుతుంది. అది ధనం కాదు, కానీ విద్య రాని వాడు పశువుతో సమానం. ధన్యవాదాలు. మా స్కూల్కి మంచి పేరు రావాలని, మండల స్థాయిలో మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. 600 వస్తే ఇంకా మంచిది. అతిశయోక్తి కాదు. పిల్లలు ఇంకా బాగా చదివించాలని నేను కోరుకుంటున్నానండి. వెనుకబడిన విద్యార్థులు కూడాను వాళ్ళకి స్కిల్స్ బయటకు తీసి వాళ్ళు ఇంకా బాగా చదివించి ప్రతిరోజు స్లిప్ టెస్ట్ జరుగుతుంది అని చెప్తున్నారు. ఆ స్లిప్ టెస్ట్కి సంబంధించిన బుక్స్ కూడా ఇంటికి పంపిస్తుంటే, ఎందుకంటే మా పాప కూడా 10th క్లాస్లో ఉందని చెప్తున్నానండి. మేము ఇంటి దగ్గర చూసుకుంటాము. అదేవిధంగా మిగతా క్లాస్ పిల్లలు కూడా ఏ సబ్జెక్టులో వీకున్నారో ఆ టీచర్లు కూడా బాగా పట్టించుకోండి. మేము చెప్తాము ఇంటి దగ్గర. ఒక దెబ్బ వేసినా మేమేమో అనమని ముందే చెప్తున్నాము. ఇదివరకు మా టైంలో చదువుకునేటప్పుడు ఒక దెబ్బ వేసే చెప్పేవాళ్ళు, ఎందుకు కొట్టారు అని అడగటానికి లేదు. ఇంటి దగ్గర వెళ్ళి చెప్తే మళ్ళీ వాళ్ళు కూడా అరిచేవాళ్ళు, కానీ అంతవరకు వెళ్ళేది కాదు. ఇప్పుడు మన పేరెంట్స్కి వాళ్ళు గైడ్ చేస్తున్నారు, పిల్లల్ని మీరు పట్టించుకోండి, ఇప్పుడు బయట సిచ్యువేషన్స్ బాగాలేదు, కొంచెం చూసుకోండి, మగ పిల్లల్ని ఆడపిల్లల్ని చూసుకోండి అని చెప్తున్నారు. మన మంచిగా చెప్తున్నారు కాబట్టి మనము వినాలి, వాళ్ళతో మనం సహకరించాలి. సో అందరికీ పేరెంట్స్కి నేను వేడుకుంటున్నానండి, మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు చెప్పింది ఏదో గైడెన్స్ మనం పాటిద్దాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు గారిని మరియు పెద్దలందరికీ కూడాను నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. My name is Jyanavashini. I am studying in 9th class. I feel proud and very happy to stand before you at this Mega Parent Teachers Meeting 3.0. This meeting is a great opportunity for parents and teachers to come together. It helps parents understand our academic performance and overall development. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఇక్కడ 400 మంది ఉన్నారు కదా పిల్లలు, కనీసం పేరెంట్స్ ఎంతమంది వచ్చారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 450 మంది చదువుతున్నారు, కానీ వచ్చింది 50 మంది మాత్రమే. మిగతా పేరెంట్స్ ఏమయ్యారు? మీ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు స్కూల్లో ఎలా చదువుతున్నారు, ఏంటి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అని ఏ టీచర్నైనా అడుగుతున్నారా? కనీసం పేరెంట్స్ మీటింగ్ జరుగుతున్నప్పుడు కూడా రావటం లేదు. ఏదో ఒక రోజు ఓకే మీకు పేరెంట్స్ మీటింగ్ జరుగుతున్నప్పుడు కుదరలేదు, అండ్ నెక్స్ట్ డే వచ్చి ఎవరైనా అడిగారా? లేదు. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి నుంచున్నాను, కానీ నా కాళ్ళు వణుకుతున్నాయి. ఎప్పుడు నేను మాట్లాడాలని పించి ఇక్కడికి వచ్చాను. మీ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ బుక్స్లో వాళ్ళు టీచర్స్ ఏం వర్క్ ఇస్తున్నారు, వాళ్ళు ఏం రాస్తున్నారు, వాళ్ళు ఏం చదువుతున్నారు అనేది ఒక్కళ్ళైనా చూస్తున్నారా? ఒక్కళ్ళైనా చూసే వాళ్ళంటే చేతులు పైకి ఎత్తండి. నిజంగా అందరూ చూస్తున్నారా? నిజంగా చెప్పండి, మీ మనసు మీద చేయి పెట్టుకొని చెప్పండి, చూస్తున్నారా? ఓకే ఓకే ఓకే, సైలెంట్. ఓ అన్నారు. ఓకే. అలాగే ఇప్పుడు అమ్మాయిల వాటికి ఓకే, బాయ్స్ ఉన్నారు కదా, వాళ్ళ క్రాఫ్ట్స్ అనేవి అంటే హెయిర్ స్టైల్, నాకు చెప్పడం రావట్లేదు, హెయిర్ స్టైల్ ఎలా చెప్పుకొస్తున్నారు మీరే చూస్తున్నారు కదా. ఇక్కడ హెచ్ఎం సార్ వారు ఎన్ని రోజుల నుంచి చెప్తున్నారు, ఆ హెయిర్ స్టైల్ అనేది మార్చట్లేదు. ఇప్పటికి కూడా వాళ్ళు హెయిర్ స్టైల్ మార్చట్లేదు. ఒక డిసిప్లైన్ లేదు, ఏమీ లేదు వాళ్ళలో. చదువుకుంటున్నారా లేకపోతే ఏదన్నా రౌడీసం చేస్తున్నారా కూడా అర్థం కావట్లేదు. టీచర్స్ ఏదన్నా చెబితే వాళ్ళని ఎదిరించి మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళకి కనీసం గౌరవం కూడా ఇవ్వట్లేదు బాయ్స్ అయితే. ఇప్పుడు ఇంతసేపు ఇక్కడ మీటింగ్ జరిగింది, ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఈ మీటింగ్ నౌన్స్ చేయకండి స్టూడెంట్స్ లో. నిజంగా చెప్పండి. మరి వెనకాల వాళ్ళంతా ఏమైపోయారు? కేటాయించారు వాళ్ళ సమయాన్ని. వాళ్ళు ఏం చెప్తున్నారనేది విన్నారు అసలు ఎవరైనా సరిగ్గా? ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చి చదువుకురండి, రేపు మార్నింగ్ అది ఎగ్జామ్ కానీ లేకపోతే అప్పచెప్పించుకుంటానండి కానీ చెప్తే సార్ వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఆ క్వశ్చన్ చదువుకు రావట్లేదు. మరీ ముఖ్యంగా బాయ్స్, మీరేమన్నా అనుకోండి, నా జూనియర్స్ కానీ నా క్లాస్మేట్స్ కానీ మీరేమన్నా అనుకోండి, ప్లీజ్
దయచేసి మీ పిల్లవాడు కానీ పిల్ల కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, టీచర్స్ ఏం చెప్పారు, వాళ్ళు వరకు ఏం చేస్తున్నారు అనేది ప్లీజ్ కొంచెం పట్టించుకోండి. ఇంతే నేను చెప్పాలనుకున్నది. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్డమ్మ గారు ప్రవళిక ఇప్పుడు ఆ అమ్మాయికి ఎవరు ఏం చెప్పలా. ఇవన్నీ చూసి ఇప్పుడు 10th క్లాస్ చదువుతుంది కదా, అంటే 6th నుంచి 10th దాకా చదువుతుంది, అన్ని విషయాలు చదువుతుంది. మీలో కూడా చాలా మంది చెప్పాలనుకున్నా ఇక్కడికి రావడానికి మీకు ధైర్యం చాలా. అమ్మాయి వచ్చిందా చక్కగా విషయాలు చెప్పిందా? మీలో ఇప్పుడు రైజ్ చేయండి హ్యాండ్స్. ఇక్కడ పేరెంట్స్ రాని పిల్లలు ఇప్పుడు రైజ్ చేయండి హ్యాండ్స్. ఎవరు పేరెంట్స్ అయితే రాలేదో అది మరి మీ పేరెంట్స్ అందరికి మీరు చెప్పలేదా? మరి మీ మీద ఇంట్రెస్ట్ లేదా వాళ్ళకి? ఎందుకు రాలేదు? మరి అర్థం చేసుకోండి. ఒక అమ్మాయి చక్కగా ఇక్కడికి వచ్చి చెప్తుంటే అన్నారు, ఒక క్వశ్చన్ అడిగింది దానికి అమ్మాయి పెద్దలు ఏం చెప్పారని, దానికి మరి మీరేం చెప్తారు? గాలిబాబు అదేనా? రైట్. ఆ అమ్మాయికి మన పాఠశాల తరఫున ఒక 500 గిఫ్ట్ ఇస్తున్నాం సాయిబాబు గారి చేతుల మీదుగా. సార్ మీ చేతుల మీదుగా అమ్మాయికి ఇవ్వండి సార్. పిల్లలు చాలా వక్ర మార్గాల్లో వెళ్తున్నారు. చదువు రాకపోవడానికి కారణం అదే. చదువు రావాలి అంటే వాళ్ళు స్కూల్కి వచ్చి మంచి మార్గంలో ఉండాలి. ఆ మంచి మార్గం అనేది కనపడటంలా. ఒక జడ వేసుకురావద్దు, 2 జడలు వేసుకురమ్మంటే ఒంటి జడతోనే వస్తున్నారు. మేమేం అనలేని పరిస్థితి. క్రాప్ చేయించుకుని రావద్దురా, చక్కగా రాండ్రా అంటే ఆఫ్రికా ఖండం నుంచి కొంతమంది మన విజ్ఞాన యూనివర్సిటీలో చదవడానికి వస్తున్నారు. ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశాలన్నీ వెనకబడిన దేశాలు. ఇక్కడ అడ్వాన్స్ కొన్నాయని అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంటే వాళ్ళ నాగరికత మనోళ్ళు నేర్చుకుంటున్నారు. వెనకబడిన నాగరికత మనం నేర్చుకుంటాం. మన నాగరికత వాళ్ళకి నేర్పి పంపించాలి. మన స్టైల్ అంతా కూడా వాళ్ళకి నేర్పాల్సింది పోయి వాళ్ళ స్టైల్ మనం నేర్చుకుంటున్నాము. ఆ జుట్టు అనేది చూసారా, పిచ్చిగూళ్ళు జుట్టులాగా పెట్టి వస్తున్నారు. అవి మీరు మార్చండి, మా జుట్లు మార్చండి, ఆ వ్యవహార శైలి మార్చండి. షూలు ఇచ్చారు 1500 రూపాయల జత. ఆ 1500 రూపాయల షూ వదిలేసి 100 రూపాయలు 150 రూపాయలు చెప్పులు వేసి పంపిస్తున్నారు. చక్కగా యూనిఫామ్ ఇస్తే దానికి వంక పెడుతున్నాడు. ఆరు లేదనో, లేకపోతే పెళ్లికి వెళ్ళానో, అక్కడికి వెళ్ళానో, ఇక్కడికి వెళ్ళానో అయ్యాను. పుస్తకాలు ఒక్కొక్క పుస్తకం 200 రూపాయల పైన అయిద్దమ్మా. ఆ 200 రూపాయల పై ఎక్కువ అయ్యే ఖర్చుతో ఉన్నటువంటి ఒక టెక్స్ట్ బుక్ 200 అంటే మొత్తం కలిపి మనకి దాదాపు నోట్సులు కానీ టెస్టులు కానీ 2,500 రూపాయలు అవుతాయి. 2,500 రూపాయల పుస్తకాలు ఇస్తే 2వ నెలలోనే చించి పాడేస్తున్నారు. అది నోట్సులు రాయటం లేదు. మరి తల్లిదండ్రులు కూడా గమనించండి. టీచర్స్ తో పాటు తల్లిదండ్రులు కూడా 100 రోజులు విద్యా ప్రణాళిక అమలు జరుగుతుందని, తల్లిదండ్రులు తమతో సహకరించి విద్యార్థులు 100% ఫలితాలను సాధించేందుకు తోడ్పడాలని ప్రధాన ఉపాధ్యాయుడు కుర్ర శ్రీనివాసరావు కోరారు. తెనాలి సమీపంలోని బాపట్ల జిల్లా చుండూరు మండల గ్రామం ఎడ్లపల్లిలోని ఎస్వీఏవీఆర్ జిల్లా పరిషత్ హైస్కూల్లో శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కుర్ర శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. మాజీ ఎంపీటీసీ దాత రవి సాయిబాబు అతిథులుగా, ఎన్ఎంసీ చైర్మన్ బయ్య సతీష్, డీసీ చైర్మన్ తమ్మారి శివారెడ్డి, విశ్రాంత చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గుమ్మడి శివలింగ ప్రసాద్, ముఖాముల వేణు, పీహెచ్సీ డాక్టర్ ఎండి అమర్, అంగన్వాడీ సిడిపిఓ సూపర్వైజర్లు లక్ష్మీదేవి, శకుంతల పాల్గొన్నారు. విద్యార్థుల ప్రగతి గురించి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులతో మాట్లాడుతూ తెలుసుకోవాలని రావి సాయిబాబు సూచించారు. ఈ సమావేశంలో విద్యార్థులు సాంస్కృతిక అంశాన్ని ప్రదర్శించారు. ఉపాధ్యాయులు శుభశ్రీ, సుధారాణి, నాగేశ్వరరావు, ప్రసాద్ బాబు, శ్రీనివాస్ యాదవ్, అప్పారావు, బిట్రా వెంకట సుబ్బారావు, ఇందిర, అరుణ, సుజాత, రత్నకుమారి, శ్రీనివాసరావు, విజయ నిర్మల, నాగరాజు, అనంతలక్ష్మి, వాణి, రమాదేవి, రాంబాబు, నవీన్, సామ్రాజ్యం తో మాట్లాడుతూ తెలుసుకోవాలని రావి సాయిబాబు సూచించారు. ఈ సమావేశంలో విద్యార్థులు సాంస్కృతిక అంశాన్ని ప్రదర్శించారు. ఉపాధ్యాయులు శుభశ్రీ, సుధారాణి, నాగేశ్వరరావు, ప్రసాద్ బాబు, శ్రీనివాస్ యాదవ్, అప్పారావు, బిట్రా వెంకట సుబ్బారావు, ఇందిర, అరుణ, సుజాత, రత్నకుమారి, శ్రీనివాసరావు, విజయ నిర్మల, నాగరాజు, అనంతలక్ష్మి, వాణి, రమాదేవి, రాంబాబు, నవీన్, సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం. కదలండి కదలండి, అమ్మా నాన్న గురువు నేతలు పిల్లలందరూ కదలండి. అమ్మా నాన్న గురువు నేతలు పిల్లలందరూ కదలండి.
స్వాగతం సుస్వాగతం. అక్షరాల పూదోటలో జ్ఞాన జ్యోతుల బాటలో, అక్షరాల పూదోటలో జ్ఞాన జ్యోతుల పాటలో, బడిలో సాగే ఆటపాటల అనుభవాలు నెమరేసుకుందాం. బడిలో సాగే ఆటపాటల అనుభవాలు నెమరేసుకుందాం. రేపటి పౌరుల భవితకు మెరుగులు దిద్దుదాం. రేపటి పౌరుల భవితకు మెరుగులు దిద్దుదాం. భూమిలో ఆంధ్రుల ఖ్యాతిని ఖండాంతరాలకు చాటుదాం. స్వాగతం సుస్వాగతం. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం. స్వాగతం సుస్వాగతం. చదువులమ్మ వెలుగులో అభివృద్ధి తెరువులో, చదువులమ్మ వెలుగులో అభివృద్ధి తెరువులో, అలనాటి నేతల పాఠాలు పదే పదే చదువుకుందాం. అలనాటి నేతల పాఠాలు పదే పదే చదువుకుందాం. ఆ మహనీయుల దారిలో మనము సైతం నడుద్దాం. ఆ మహనీయుల దారిలో మనము సైతం నడుద్దాం. పిల్లల బంగారు భవిత కోసం బడి వైపు ఒక అడుగు వేద్దాం. పిల్లల బంగారు భవిత కోసం బడి వైపు ఒక అడుగు వేద్దాం. స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం. కదలండో కదలండి, అమ్మా నాన్న గురువు నేతలు పిల్లలందరూ కదలండి. అమ్మా నాన్న గురువు నేతలు పిల్లలందరూ కదలండి. స్వాగతం సుస్వాగతం. సర్కారు బడి ఉన్నది మన ఊళ్ళో, సక్కాని బడి ఉన్నది, ఘనమైన చరిత్రున్నది, మన ఊరి జనము చదువుకున్నది. అవ్వ తాతల కాలం నాటి నుండి మనకు లక్షణంగా అక్షరాలు నేర్పిన సర్కారు బడి ఉన్నది మన ఊళ్ళో, సక్కాని బడి ఉన్నది, ఘనమైన చరిత్రున్నది, మన ఊరి జనము చదువుకున్నది. పసితనములోన ఆటోలో బస్సుల్లో ప్రమాదకరమైన ప్రయాణము వద్దు. ఆడుతూ పాడుతూ అన్న అక్కలతోటి ఊళ్ళోని బడికెళ్ళే ఆనందమే ముద్దు. పట్టీలు పట్టించి బాల్యాన్ని చిరిమేసే ఒట్టిపోయిన చదువు మనకెందుకోయి. సృజనతో కూడిన సృజనాత్మకత ఉన్న సర్కారు బడిలోని చదువులే హాయి. బదిలే ఈ మదిలోంచి ఫీజుల చింత, మన ఊరు మన బడి ఉంది మన చెంత. సర్కారు బడి ఉన్నది మన ఊళ్ళో, సక్కాని బడి ఉన్నది, ఘనమైన చరిత్రున్నది, మన ఊరి జనము చదువుకున్నది. సంరక్షకులారా రండిరా రండి, మీ బడికి రండి. బడి బాగోగులు చూడండి, మీ బడి గౌరవాన్ని పెంచండి. బడి చదువులు చూడండి, పిల్లల ప్రగతిని అడగండి. తూర్పున ఉదయించే సూర్యుని వెలుగులో రేపటి భావి భారత కిరణాలు చూడండి.
చూపే ఈ బడులు అన్ని మతాలకు గుడులు కదా. ఓ తల్లిదండ్రులారా, ఓ గ్రామ పెద్దలారా, ఓ సంరక్షకులారా, రండి రండి మీ బడికి రండి. బడి బగోగులు చూడండి, మీ బడి గౌరవాన్ని పెంచండి. తరగతి గదిలో విద్యుత్ వెలుగులు, కూర్చుంటున్న చక్కని డస్కులు, తాగునీటి ఆర్వో సదుపాయాలు, గోడపై నున్న అయ్యపీలు, డిజిటల్ విద్యా విధానాలు, తరగతి పఠాలకు భూతం కాదా. ఓ తల్లిదండ్రులారా, ఓ గ్రామ పెద్దలారా, ఓ సంరక్షకులారా, రండి రండి మీ బడికి రండి. బడి బగోగులు చూడండి, మీ బడి గౌరవాన్ని పెంచండి. ఆర్థిక సాయం, తల్లికి వందనం, డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం, పిల్లల సవెపల్లి విద్యా కిట్లు, చూడ చక్కని రంగుల భవనాలు.